రోజు నాకెందుకో డిన్నర్కి రొటీన్గా రైస్ తినాలనిపించలేదు. అందుకే చకాచక్ 10 మినిట్స్లో అయిపోయి స్పైసీ పోహా ఉగ్గాని చేశాను. లేట్ చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధాస్ డైరీస్. ఈ రెసిపీకి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్నే వాడతాము, బట్ టేస్ట్ అదిరిపోతుంది. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీరా అండ్ ఆవాలు వేసుకోండి. అందులోనే కొద్దిగా పల్లీలు వేసుకొని ఫ్రై చేయండి. పల్లీలు అండ్ తాలింపు హాఫ్ కుక్ అయిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకొని మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా, గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి. ఇవి హాఫ్ కుక్ అయిన తర్వాత మాత్రమే మనము జీడిపప్పు అనేది యాడ్ చేసుకోవాలి, లేకపోతే జీడిపప్పు త్వరగా మాడిపోతుంది. ఇవి హాఫ్ కుక్ అయ్యాయని అనిపించిన తర్వాత జీడిపప్పు అనేది యాడ్ చేసుకోండి. ఎందుకంటే జీడిపప్పు త్వరగా కుక్ అవుతాయి, మిగతావి త్వరగా కుక్ అవ్వవు, అవి మాడిపోయే ఛాన్స్ ఉందన్నమాట. సో తాలింపు గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఆనియన్ అండ్ 2 పచ్చిమిర్చీల చీలికలు కూడా వేసుకోవాలి. ఒక్క ఆనియన్ సరిపోతుంది. నేను చూపించే క్వాంటిటీ ఏంటంటే 1 పర్సన్కి మాత్రమే అన్నమాట. సో ఒక మీడియం సైజు ఆనియన్, 2 పచ్చిమిర్చీల చీలికలు అండ్ అలాగే తరిగిన కరివేపాకు వేసుకోండి. కరివేపాకు తరిగి ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఈజీగా తినడానికి ఉంటుంది కదా అని చెప్పేసి కొంచెం తరిగిన కరివేపాకు వేసుకున్నాను అన్నమాట. మనం ఆనియన్స్ త్వరగా కుక్ అవ్వడానికి ఈ స్టేజ్లో ఏం చేయాలి అంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవటం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా కుక్ అవుతాయి అన్నమాట. ఆనియన్స్ అనేవి మనకి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తే చాలన్నమాట, బాగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు. ఇది మనము కొంచెం రాగానే తిన్నట్టు అనిపించాలి. ఆనియన్స్ హాఫ్ కుక్ అయితే సరిపోతుంది, జస్ట్ కొంచెం ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నట్లు ఉంటే సరిపోతుంది అన్నమాట. మరి బ్రౌనిష్ కలర్లోకి వచ్చేటట్టు ఫ్రై చేయాల్సిన పని లేదు. అలా కుక్ చేసిన ఆనియన్స్లోకి ఏం చేస్తామంటే 3 మినిట్స్ వాటర్లో నానబెట్టి వాటర్ పిండేసిన ఒక 2 కప్స్ థిక్ పోహాని అటుకులని వేసుకోవాలి. ఇందులోకి మనము పసుపు, ఉప్పు అలాగే కారం టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఎందుకంటే మనము ఇందులో పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం కదా, సో కారం అనేది కొంచెం చూసి వేసుకోండి. మరీ స్పైస్ లెవెల్స్ ఎక్కువైతే తినలేరు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేటట్టు తిప్పాలి. మనం ఏంటంటే పోహాని పిండేసాం కదా, కొంచెం అక్కడక్కడ మనకి ఉండల్లాగా ఉంటుందన్నమాట. ఆ ఉండలు కూడా మనము కొంచెం మ్యాష్ చేసుకుంటూ మొత్తము కలిసేలాగా మసాలాలన్నీ ఇప్పుడు వేసిన ఉప్పు, కారం, పసుపు అన్నిటికీ పట్టేటట్టు మనం తిప్పుకోవాలన్నమాట. అలా తిప్పుకున్న తర్వాత ఇందులోకి మనము కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటాము. కొత్తిమీర ఈ స్టేజ్లో యాడ్ చేసుకుంటేనే మొత్తం కుక్ అవ్వకుండా కొంచెం రా ఫీలింగ్లో వస్తుంది, కొంచెం లైట్గా కుక్ అయ్యి. ముందే వేసేసుకున్నారనుకోండి మొత్తము కుక్ అయిపోయి కొంచెం మ్యాషీగా అనిపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు కొంచెం లైట్గా ఆ ఫ్లేవర్స్ అన్నీ, కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ మనకి పోహాకి పట్టేస్తాయి. ఇలాగ కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం ఇంకొకసారి స్టిర్ ఫ్రై చేయండి. అలా స్టిర్ ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టుకొని మనము ఒక 3 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. ఒక 3 మినిట్స్ అలా మగ్గించుకున్న తర్వాత మనం ఇందులోకి ఒక హాఫ్ లెమన్ అనేది యాడ్ చేసుకోవాలి. హాఫ్ లెమన్ ఒక పర్సన్కి సరిపోతుందన్నమాట. మనం క్వాంటిటీ ఒక పర్సన్కి చేస్తున్నాం కదా, కాబట్టి ఒక హాఫ్ లెమన్ అనేది నేను ఇందులో పిండేస్తున్నాను. అంతేనండి. పిండిన తర్వాత ఒక మంచి స్టిర్ ఇచ్చేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని దించేసుకోవటమే. మనకేంటంటే ఇంతటితో పోహా అనేది రెడీ అవుతుంది. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. ఈసారి కుదిరినప్పుడు ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.